శ్రీ గురుభ్యో నమః. మాఘ పురాణం 20వ అధ్యాయం. భీముడు ఏకాదశి వ్రతం చేయటం అనే ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడు అన్నమైనా కూడా అతనికి సరిపోయేది కాదట. అలాంటి భీముడికి ఏకాదశి వ్రతం చేయాలి అని కుతూహలం కలిగింది. కానీ ఒక విషయంలో చాలా బెంగతో ఉన్నాడు. అదేంటయ్యా అంటే, ఏకాదశి రోజు భోజనం చేయకూడదు కదా, భోజనం చేస్తే ఫలం దక్కదు కదా అని విచారిస్తూ ఒక పురోహితుని దగ్గరికి వెళ్ళి, ఓ పురోహితుడా, అన్ని దినాల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అంటూ ఉంటారు కదా, దాని విశిష్టత ఏంటి అని భీముడు అడిగాడట. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుల వారు ఇలా చెప్తున్నారు. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినాల కంటే కూడా చాలా ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది కూడా. కాబట్టి అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతాన్ని చేయొచ్చు అని చెప్తాడట. సరే, నేను కూడా అలాగే చేస్తాను. కానీ విప్రోత్తమా, నేను భోజన ప్రియుణ్ణి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒక్క గడియ ఆలస్యమైనా కూడా నేను ఆకలికి తట్టుకోలేను. కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసం ఉండుట ఎలా అని విచారిస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే, ఉపవాసం ఉన్న రోజే నాకు చాలా ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది. కాబట్టి ఆకలి దాహము తీరేలాగా, ఏకాదశి వ్రత ఫలం దక్కేలాగా నాకు ఒక సలహా ఇవ్వండి అని భీముడు అడుగుతాడట. భీమసేనుని మాటలు విన్న ధౌమ్యుడు చిరునవ్వు నవ్వుకుంటూ ఇలా చెప్తాడు. రాజా, ఏకాదశి వ్రతానికి దీక్ష అవసరం. దీక్షతో ఏ కార్యం చేసినా కూడా కష్టాలు కనిపించవు. కాబట్టి దీక్ష పూనితే ఆకలి కనిపించదు. రాబోయే ఏకాదశి అంటే మాఘ శుద్ధ ఏకాదశి రోజు మహాశ్రేష్టమైన దినం. దాన్ని మించిన ఇంకొక పర్వదినము ఇంకొకటి లేదు. కాబట్టి ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదై ఉంటుంది. అలాంటి ఏకాదశి సమానమైనది ఇంకొకటి లేదు. సంవత్సరం మొత్తం కూడా 24 ఏకాదశులుంటాయి కదా. మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినమవుతుంది. ఆ రోజు కనుక ఏకాదశి వ్రతం చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు సుమా. కాబట్టి భీమసేన, నువ్వు తప్పకుండా మాఘశుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. ఆకలి గురించి దిగులు పడకు. దీక్షతో ఉంటే ఆకలి ఏమాత్రం కలగదు. నియమం తప్పకుండా ఉండాలి అని వివరించాడు. ధౌమ్యుడు తన సందేహాలు నివృత్తి చేయడంతో తన కోరిక తీరినట్లు అనిపించిన భీమసేనుడు మాఘశుద్ధ ఏకాదశి రాజు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉన్నాడు. అందువల్లే మాఘశుద్ధ ఏకాదశిని భీమా ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారట. అంతేకాదు, ఓ దిలీప మహారాజా, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన శివరాత్రి కూడా మాఘమాసంలో వస్తుంది. కాబట్టి మహాశివరాత్రి మహత్యాన్ని గురించి కూడా ఒకసారి చెప్తాను విను అని అదే సందర్భంలో శివరాత్రి మహత్యాన్ని కూడా చెప్తూ ఉన్నారు. శివరాత్రి మహత్యం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎలా ప్రీతికరమైనదో అదేవిధంగా మాఘ శుద్ధ చతుర్దశి అంటే శివ చతుర్దశి, దీన్నే మనం శివరాత్రి అని కూడా అంటాం. అది ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు. మాఘమాసంలో అమావాస్యకు ముందు రోజు వచ్చేది మహాశివరాత్రి అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఇది మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజు వస్తుంది. ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి కన్నా మాఘమాసంలో వచ్చి కృష్ణపక్షంలో వచ్చే ఈ మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనదట. ఆ రోజు నదిలో కానీ, తటాకంలో కానీ, లేకపోతే కనీసం నూతి వద్ద గాని స్నానం చేసి శంకరుణ్ణి పూజించాలి. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితంగా బిల్వ పత్రాలతో పూజించాలి. అలా పూజించి శివప్రసాదం అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపాలు కలిగి ఉన్నా కూడా అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది. అయితే శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించింది మరొకటి లేదు. కాబట్టి మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ, అంటే జాతి భేదం అవేమీ చూడకుండా అందరూ శివరాత్రి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేయాలి. ఇంతకు ముందు శబరి నదీ తీరంలో అరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలిద్దరితో నివసిస్తూ ఉన్నాడు. అతడు వేట తప్ప ఇంకో ఆలోచన లేని చాలా మూర్ఖుడు. వేటకు వెళ్లడం, జంతువులను చంపడం, వాటిని కాల్చి తను తిని తన భార్య బిడ్డలకు కూడా తినిపించడం తప్ప ఇంకేమీ తెలియదు. జంతువుల్ని వేటాడడంలో
చాలా నేర్పుగలవాడతడు. అయితే క్రూర మృగాలు కూడా ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోయేవట. అందువల్లే అతడు వనమంతా నిర్భయంగా తిరుగాడుతూ ఉండేవాడు. ప్రతిరోజులాగే ఒకరోజు అతడు వేటకు వెళ్ళాడు. ఆ రోజు జంతువులు అసలు కనబడనే లేదు. సాయంకాలం అవుతుంది. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోలేదట. కాబట్టి ఒక పక్క పొద్దుగొగిపోతుంటే అక్కడే ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుతున్న కొద్దీ చలి చాలా ఎక్కువై మంచు కురుస్తోంది. అందుకని కొమ్మలను దగ్గరకు లాక్కుని వాటితో తన శరీరాన్ని కప్పుకున్నాడు. అయితే ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కిందే ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా కూడా తిండి తినకుండా రాత్రంతా జాగరణ కూడా చేశాడు కదా. తనకు తెలియకపోయినప్పటికీ మారేడు పత్రాలు శివలింగం మీద పడ్డాయి. ఇంకేముంది, శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించింది. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతా జాగరణ, పైగా శివలింగం పైన బిల్వపత్రాలు పట్టం, తిండి లేక ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా ఆ బోయవాడికి మేలు చేశాయి. పుట్టుక చావులకు హెచ్చతగ్గులు గాని, బాలుడు వృద్ధుడు అనే భేదం గాని ఎలాంటి భేదాలు లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాల్ని బట్టి మనిషి తన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇంకొన్ని సంవత్సరాలకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణించే సమయం దగ్గర పడి ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే యమభటులొచ్చి అతని ప్రాణాలు తీసుకువెళ్తూ ఉంటే కైలాసం నుంచి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాడిని జీవాత్మను తీసుకుని శివుడి దగ్గరకు వెళ్లారు. యమభటులు చేసేదేం లేక యముడితో చెప్పారు. యముడు కొంతసేపు ఆలోచించి శివుడి వద్దకు వెళ్తాడు. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబుర నారదాది గణాలతో కొలువుతీరి ఉన్న సమయంలో యముడొచ్చి ఆయనకు నమస్కరించి ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగారు. వచ్చిన కారణం ఏంటి అని ప్రశ్నిస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు యముడు, మహేష, చాలా దినాలు మీ దర్శన భాగ్యం కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మీ దర్శనానికి కారణం ఏంటి అంటే, ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చినవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలేవీ లేకుండా అనేక జీవహింసలు చేస్తూ ఉన్నాడు. ఒక దినమున అంటే మహాశివరాత్రి రోజు యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రోజు రాత్రి చలిబాధ తట్టుకోలేక బిల్వపత్రాలు కప్పుకున్నాడు. జంతువులను వేటాడడానికి ఆ రాత్రంతా కూడా మెలకుగానే ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తను శివలింగాన్ని పూజ చేయలేదు కాబట్టి అతన్ని కైలాసానికి తీసుకురావడం మీకు భావ్యమేనా? అంత మాత్రం చేతనే అతనికి కైవల్యం దొరుకుతుందా అని యముడు విన్నవించాడు. పరమేశ్వరుడు చెప్తున్నారు, యమధర్మరాజా, నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వపత్రాలు నాపై వేసి తిండి లేకుండా జాగరణ చేసి ఉన్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవాడికి కూడా వ్రతఫలం దక్కాల్సిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనా కూడా ఆనాటి శివరాత్రి మహిమ వల్ల నా సాయుధ్యం ప్రాప్తించింది అని పరమేశ్వరుడు యముడికి వివరిస్తాడు. ఇంతటితో 20వ అధ్యాయం పూర్తయింది. మాఘపురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.